అమెరికా డబుల్ గేమ్ గురించి హమాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏమని? అమెరికా ఓ పక్కన కాల్పుల విరమణ గురించి చర్చలు జరుపుతుంది, ఇజ్రాయెల్ని తీవ్రంగా మందలిస్తుంది, నెతన్యాహు గురించి తీవ్రమైన కామెంట్లు చేస్తాడు జో బైడెన్. కానీ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేయాలంటూ ఇతర దేశాలు పెట్టినటువంటి అరబ్ దేశాలు పెట్టిన తీర్మానానికి వీటో చేస్తుంది అమెరికా. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో గాజా మీద దాడిని, రఫా మీద దాడిని అమెరికా తప్పుపడుతుంది, ఖండిస్తుంది, వద్దంటుంది, ఇజ్రాయెల్కి రోజు నచ్చ చెప్తున్నట్టు సీన్ కట్ చేస్తే అదే అమెరికాకి సంబంధించినటువంటి బలగాలు గాజాలో కనబడుతున్నాయి, ఇజ్రాయెల్కి తోడు నిలబడుతున్నాయి. అమెరికా ఆయుధాలే వాడుతున్నది ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారాన్ని వాడుతున్నారు. అమెరికాకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ సైనిక అధికారులు ఇజ్రాయెల్కి గ్రౌండ్ లెవెల్లో గాజాలో సహకరిస్తున్నారు, మాకు సంబంధించిన సొరంగ మార్గాలు వాళ్లే కనిపెడుతున్నారు, ఇజ్రాయెల్ విజయం వెనకాల అమెరికా ఉంది. కాబట్టి మాట చెప్తున్నది వేరు, చేష్టలు వేరు అని చెప్తున్నది హమాస్. అమెరికా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.